హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. ఈరోజు చాయ్ బిస్కెట్ లో మీకోసం గుజరాత్ నుంచి ఒక చాలా పాపులర్ అయిన స్నాక్ దాబేలి తయారు చేయబోతున్నాం. దాబేలితో పాటు సేమ్ అదే ఇంట్రెస్టింగ్ గా ఉండగలిగిన ఒక టీ అవసరం కదా, అందుకని స్పెషల్ గా వాటర్ మెలన్ టీ తయారు చేయబోతున్నాం. ఇందాక చెప్పినట్లుగా దాబేలి గుజరాత్ స్టేట్ నుంచి చాలా పాపులర్ అయిన స్నాక్. మనం పావ్ బాజీ లేకపోతే వడా పావ్ ఇలాంటివి కూడా సిమిలర్ స్నాక్స్. అయితే ఈరోజు దాబేలి తయారు చేసుకోవడానికి మన దగ్గర పావ్ బ్రెడ్ అంటారు దీన్ని. సో ఈ పావ్ అవసరం ఉంటుంది దాబేలి తయారు చేసుకోవడానికి. అయితే ఇలా పీసెస్ లాగా దీన్ని ఇలా తీసిన తర్వాత దీన్ని ఇలా కట్ చేసుకొని టోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక ప్యాన్ పైన. సో టోస్ట్ చేసుకోవడానికి ఇలా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ లో కొద్దిగా ఘీ వేసేద్దాం, నెయ్యి. సో నెయ్యి వేసిన తర్వాత ఒక నైఫ్ తీసేసుకొని మనం ఈ పావుని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సో ఈ బ్రెడ్ ని వేడైన ప్యాన్ లో పెట్టేసేసి టోస్ట్ చేసేసుకుందాం. సో మంచి ఘీ ఫ్లేవర్ వస్తుంది, ప్లస్ టోస్ట్ అయిన తర్వాత కొద్దిగా క్రిస్పీ టెక్స్చర్ కూడా వస్తుంది. సో ఇది టోస్ట్ అయ్యే లోపల మనం ఒక బౌల్ తీసేసుకొని దీంట్లో మధ్యలో స్టఫ్ చేయడానికి ఒక మసాలా అవసరం ఉంటుంది. సో ఆ మసాలా కోసం ఆల్రెడీ ఉడకబెట్టి పీల్ చేసిన బంగాళదుంపలు ఈ బౌల్లో వేద్దాం. ఫస్ట్ బంగాళదుంపలతో పాటు ఈ పుదీనా, ఫ్రెష్ పుదీనా తరిగింది, తర్వాత ఫ్రెష్ కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చిల్లీ పౌడర్, కారం, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా ఉప్పు. ఇది కొద్దిసేపు టోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసారు కదండి, మంచి కలర్ వచ్చేసింది, గోల్డెన్ కలర్. సో ఇవి ఇలాగే వదిలేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి, మర్చిపోదు లేకపోతే కాలిపోతాయి అవి. సో ఉప్పు కూడా వేసేసాం. ఆ తర్వాత కొద్దిగా బటర్ వేసేసి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేటట్లు బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ మసాలా రెడీ అయిపోయిన తర్వాత టోస్ట్ చేసుకున్న పావు ఉంది కదా, పావు బ్రెడ్ వీటిని ఇలా పెట్టేసుకుని ఆ తర్వాత బ్రెడ్ పైన కొద్దిగా ఫస్ట్ పుదీనా చట్నీ వేసిన తర్వాత టామరిండ్ అదే చింతపండు చట్నీ కూడా వేసేద్దాం. ఫస్ట్ దీన్ని ఇలా స్ప్రెడ్ చేసేసి ఆ తర్వాత కొద్ది చింతపండు చట్నీ, సో దీన్ని కూడా స్ప్రెడ్ చేసేసి ఆ తర్వాత మనం ఈ బంగాళదుంపల మసాలా తయారు చేసుకున్నాం కదా, సో దీన్ని కూడా కొద్దిగా ఇలా దీని మీద పెట్టేద్దాం. బంగాళదుంపల మసాలా పెట్టిన తర్వాత నెక్స్ట్ వీటిపైన కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఫస్ట్, ఆ తర్వాత దానిమ్మ గింజలు, సో దానిమ్మ గింజల తర్వాత కొన్ని వేరుశనగలు టోస్ట్ చేసినవి, అంటే వేయించినవి అన్నమాట. సో ఈ వేయించిన వేరుశనగలు కూడా వీటిపై నుంచి పెట్టేసి ఇంకొకసారి మనం స్టవ్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టవ్ ఆన్ చేసేసిన తర్వాత వీటిని తీసి వీటిపైన పెట్టేద్దాం. సో వీటిపైన పెట్టేసిన తర్వాత
ఒక్కసారి చివరిగా మనం దీన్ని టోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో టోస్టింగ్ కోసం కొద్దిగా నెయ్యి వేసేసి వీటన్నిటి తీసేసి డైరెక్ట్గా ఈ ప్యాన్లో వేసేద్దాం. మన దగ్గర ఆల్రెడీ ఒక ప్లేట్ రెడీగా ఉంది. దాంట్లో మింట్ చట్నీ మరియు టామరిన్ చట్నీ 2 రెడీగా ఉన్నాయి. సో ఆ ప్లేట్లో బాగా టోస్ట్ అయిన ఈ దాబెలిని పెట్టేసి సర్వ్ చేసేసుకుందాం. ప్లస్ సైడ్ నుంచి కొద్దిగా కారపూస, సో చూసారు కదండి దాబేలి ఎలా తయారు చేసేసుకోవాలో. చాలా చాలా సింపుల్, అన్ని కామన్ గా దొరికే ఇంగ్రీడియంట్సే. సో దాబేలి అయితే తయారైపోయింది. వాటర్ మిలన్ టీ తయారు చేసేద్దాం. వాటర్ మిలన్ జ్యూస్ రెడీగా ఉంది మన దగ్గర. సో ముందుగా మనం టీ డికాక్షన్ తయారు చేసేసుకోవాలి. టీ డికాక్షన్ కోసం టీ పౌడర్ అండ్ పంచదార వేసేద్దాం దీంట్లో నీళ్ళలో. పంచదార ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే వాటర్ మిలన్ జ్యూస్ లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత గ్లాస్ తీసేసుకుని మనం ఈ గ్లాస్ లో ఈ వాటర్ మిలన్ జ్యూస్ పోసేద్దాం. ఫస్ట్ సో వాటర్ మిలన్ జ్యూస్ పోసిన తర్వాత పైనుంచి టీ డికాక్షన్ వేయాల్సి ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టీ స్ట్రైనర్ తీసుకొని టీ డికాక్షన్ ని పైనుంచి వేసేసేయాలి. సో వాటర్ మిలన్ జ్యూస్ మాత్రం దీంట్లో వేసేసి వేడి చేయకూడదండి, దాంట్లో ఉన్న టేస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది. అందుకని వాటర్ మిలన్ జ్యూస్ వేడి చేయకుండా డైరెక్ట్ గా గ్లాస్ లో వేసుకుని టీ డికాక్షన్ తయారు చేసుకుని దాంట్లో వడబోసేసుకోవాలి. ఆ తర్వాత పైనుంచి ఒక వాటర్ మిలన్ స్ప్రిగ్ గార్నిష్ గా పెట్టేసుకుందాం. సో మనం ముందుగా తయారు చేసుకున్న దాబేలి మరియు ఈ వాటర్ మిలన్ టీ 2 కలిపి టేస్ట్ చేసేద్దాం. దాబేలి అండ్ వాటర్ మిలన్ టీ 2 రెడీగా ఉన్నాయి మన దగ్గర. ముందుగా దాబేలి టేస్ట్ చేసేద్దాం. దాబేలి చూసారు కదండి తయారు చేసుకోవడం ఎంత ఈజీయో. మీరు పావ్ బయట నుంచి కొనుక్కొని తెచ్చుకున్నారు అనుకోండి, ఆ బంగాళదుంపలు మరియు ఆ చిన్న చిన్న కొద్దిగా మసాలాలు వేసుకుంటే ఈజీగా దాబేలి తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు దాబేలిని టేస్ట్ చేసేద్దాం. ఆ లోపల ఉన్న బంగాళదుంప మసాలా చాలా 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 టేస్టీగా ఉంది. ప్లస్ గీ వేసి మనం ఆ బ్రెడ్ ని టోస్ట్ చేసుకున్నాం కదా, సో ఆ గీ వల్ల కూడా ప్లస్ ఆ క్రంచీ టెక్స్చర్ వల్ల కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. అయితే దీన్ని మనం ఇక్కడ చట్నీలు ప్లస్ ఈ కారపూస ఉంది కదా, యాక్చువల్గా ఇది సర్వ్ చేసేటప్పుడు పైనుంచి చట్నీ అద్ది ప్లస్ ఆ కారపూస అలా పెట్టేసి అమ్ముతుంటారు. ఈవెన్ హైదరాబాద్ లో కూడా స్ట్రీట్ ఫుడ్ లో ఇది కూడా చాలా చాలా పాపులర్, అపార్ట్ ఫ్రమ్ పావ్ బాజీ. ఆ దానిమ్మ గింజలు తర్వాత పల్లీలు వేసుకున్నాం కదా, సో దానివల్ల కూడా కొద్దిగా స్వీట్ గా కొద్దిగా క్రంచీ టెక్స్చర్ లో చాలా చాలా బాగుంది. ప్లస్ ఇలా మధ్య మధ్యలో ఉల్లిపాయలు కూడా కొద్దిగా. సో ఈ దాబేలి కాంబినేషన్ లో మనం వాటర్ మిలన్ జ్యూస్ తయారు చేసుకున్నాం కదండి. వాటర్ మిలన్ జ్యూస్ తో టీ, నేను ఇందాక చెప్పినట్లుగా మీరు ఏదైనా సరే ఫ్రూట్ జ్యూస్ తో టీ తయారు చేస్తున్నారనుకోండి, ఫ్రూట్ జ్యూస్ ఎప్పుడు వేడి చేయకూడదు. మనం ఆ ఫ్రూట్ జ్యూస్ ని డైరెక్ట్ గా గ్లాస్ లో వేసుకొని దానికి ఏదైనా ఫ్లేవర్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ ని వాటర్ లో వేసేసి ఆ ఫ్లేవర్ ఆ వాటర్ లోకి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ వాటర్ ని ఆ జ్యూస్ కి యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు ఆ జ్యూస్ ఆ టీ ఫ్లేవర్ కానీ లేకపోతే ఏదైనా హర్బ్స్ అలాంటివి వేసుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది ఆ జ్యూస్ కి. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న వాటర్ మిలన్ టీని కూడా టేస్ట్ చేద్దాం. పైనుంచి మనం మింట్ స్ప్రిగ్స్ పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రెష్ పుదీనాకులు, సో వాటి వల్ల కూడా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది.
వాటర్ మెలన్ జ్యూస్ చాలా మందికి ఇష్టం. రెగ్యులర్ గా తాగి ఒకవేళ బోర్ కొట్టి ఉంటే ఇలా కొద్దిగా డిఫరెంట్ ఫ్లేవర్ టీ ఫ్లేవర్ ఇచ్చుకొని వాటర్ మెలన్ టీ తయారు చేసేసుకొని మీరు కూడా టేస్ట్ చేసేయచ్చు. దాబేలి తయారు చేయ విధానం: ముందుగా ఒక ప్యాన్ లో నెయ్యి వేసి వేడైన తర్వాత కట్ చేసుకున్న పావ్ బన్ పెట్టి టోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఉడకబెట్టిన బంగాళాదుంపలు, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, కారం, చాట్ మసాలా, ఉప్పు మరియు బటర్ వేసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత టోస్ట్ చేసుకున్న పావ్ బన్ పైన పుదీనా చట్నీ, చింతపండు చట్నీ, బంగాళాదుంప మిశ్రమం, దానిపైన ఉల్లిపాయలు, దానిమ్మ గింజలు, పల్లీలు పెట్టి తర్వాత పైనుంచి పావ్ బన్ పెట్టి ఓ ప్యాన్ లో నెయ్యి వేసి టోస్ట్ చేసుకుని ఓ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన దాబేలి రెడీ. వాటర్ మెలన్ టీ తయారు చేయ విధానం: ముందు ఒక ప్యాన్ లో నీళ్లు వేడి చేసి అందులో టీ పొడి మరియు పంచదార వేసి మరిగించుకొని టీ డికాషన్ తయారు చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ గ్లాస్ లో వాటర్ మెలన్ జ్యూస్, ఆ తర్వాత మనం తయారు చేసుకున్న టీ డికాషన్ వడపోసి పైనుంచి మింట్ స్ప్రిగ్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన వాటర్ మెలన్ టీ రెడీ. చాయ్ బిస్కెట్ ని మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ అయితే www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ లో చూడాలనుకుంటే www.facebook.com/etv అభిరుచి. చూసారు కదండి ఇవాళ ఈ దాబేలి అండ్ వాటర్ మెలన్ టీ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో మీ ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ తిమ్మారెడ్డి.